దాన్ని ఏదో కాళ్ళు చాపాను పోన్లేండి శివుడు ఎటువైపు లేడో అటువైపు నన్ను తిప్పుదురు అందావిడ. వాళ్ళిద్దరు ఏం చేశారంటే కాళ్ళు పట్టుకుని ఇటు తిప్పారు. పార్వతీ పరమేశ్వరుడు సింహాసనం గిర్రని తిరిగింది. ఇటు తిప్పారు, సింహాసనం గిర్రని తిరిగింది. అటు తిప్పారు, గిర్రని తిరిగింది. వాళ్ళిద్దరు అన్నారు మమ్మల్ని ఇలా తిప్పకుండా కళ్ళు తిరుగుతున్నాయన్నారు. మరి ఏం చేయాలన్నారు? ఆవిడ అలా వదిలేయండి అన్నారు. ఆవిడ స్థాయి అది. అప్పుడు భక్తుడు భగవంతుడి కోసం పరిగెత్తడం కాదు, భగవంతుడు భక్తుడి కోసం పరిగెడతారు. అది అవయారు నడిచి పెడుతుంటే సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో నేరేడు చెట్టెక్కి అవయారిని పిలిచాడు. పిలిచి అవయార్ నీకు పళ్ళు ఇస్తానన్నాడు. ఆవిడంది తెచ్చిపెట్టరా అబ్బాయి ఆకలిస్తోంది తింటానంది. ఆయన అన్నాడు ఊదుకు తినే పళ్ళు కావాలా, ఊదుకోనవసరం లేని పళ్ళు కావాలా అన్నాడు. ఆవిడ కోపం వచ్చి ఏరా పిల్లాడిలా ఉండకుండా పెద్ద మాట్లాడుతున్నావు, పళ్ళు వేడిగా ఉంటాయిరా, పళ్ళు ఊదుకు తినడం ఏమిట్రా అంది. అమ్మ కోపడక అవయారు రెండు నీకు తెస్తాను పళ్ళని ఆయన చెట్టెక్కి దిలిపాడు. నేరేడు పళ్ళు కింద పడ్డాయి. కింద పడ్డ నేరేడు పళ్ళు ఆకులో పెట్టి తెచ్చాడు. ఇసుక అంటుకుంది. ఆవిడ పండు హూని ఊదింది ఇసుక కింద పడిపోవడానికి. అవయారు పళ్ళు ఊదుకుంటారా అన్నావు కదా, ఊతున్నామే అన్నాడు. వెంటనే ఆవిడ ఉదయం నువ్వెవరో అర్థమైందిరా, నువ్వు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు అని సాష్టాంగపడింది. అందుకే ఆ క్షేత్రంలో విచిత్రం ఏమిటో తెలుసా, సుబ్రహ్మణ్యుడు అవయారు కోసం వచ్చాడు, శూలం మాత్రం స్వయంభూ ఆ క్షేత్రంలో. మనకి ఇప్పటికీ మనిషి ఎలా మెట్లు ఎక్కాలి అన్నదానికి సాక్ష్యంగా క్షేత్రాలు ఏర్పడ్డాయి. కాబట్టి అది ఒకనాడు ఆ స్థాయి